పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. వినడానికి కాస్త కటువుగా ఉన్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వల్లెవేస్తున్న నీతి సూత్రం ఇదే. పళ్ళు పీకే వాళ్ళు పళ్ళు పీక్కోకుండా ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారు? దయచేసి మా పొట్ట కొట్టకండి మహాప్రభో అని మొరపెట్టుకుంటున్నారు కాస్మెటిక్ సర్జన్స్. డెంటల్ డాక్టర్ల దాదాగిరి ఇంకానా ఇకపై చెల్లదు అంటూ కోర్టు మెట్లెక్కి యుద్ధం ప్రకటించారు. పళ్ళ డాక్టర్లు మాత్రం మేమేమి చేశాం నేరం అని నెత్తి నోరు బాధేసుకుంటున్నారు. పళ్లతో పాటు కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేద్దాం, మమ్మల్ని ఎవడో ఆపలేడు అనే వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దగ్గర ఇదొక విచిత్రమైన పంచాయతీ. మరి ఎవరి వాదన ఎంత? అసలు డెంటల్ డాక్టర్ దగ్గర కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకోవచ్చా? మెగాస్టార్ నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈ సినిమా గుర్తుందిగా. ఎంబీబీఎస్ పూర్తి కాకముందే మెల్లో స్టెథోస్కోప్ వేసుకుని కత్తెర్లు కటార్లు పట్టుకుని వైద్యం చేసే వెరైటీ క్యారెక్టర్ అది. కానీ ఎంబీబీఎస్ చదివి కూడా చేసే ఓవర్ యాక్షన్ల గురించి ఎక్కడైనా విన్నారా? తెలంగాణలో డెంటిస్ట్ల సొసైటీ అటువంటి అభియోగాలనే ఎదుర్కొంటోంది ఇప్పుడు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఫేషియో ఆస్థెటిక్ ప్రొసీజర్ లాంటి క్లిష్టమైన కాస్మెటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్ లో వేలు పెడుతున్నారని సగటు డెంటిస్ట్ పై దాడి మొదలైంది. పళ్ల డాక్టర్లు పళ్లకు మాత్రమే చికిత్స చేయాలి, ఎగస్ట్రాలు ఎందుకు చేస్తారని ఓపెన్ గానే అభ్యంతరం తెలిపింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. అప్డేట్ అవ్వడం, టెక్నాలజీని అందిపుచ్చుకొని ట్రీట్మెంట్ లో బెటర్మెంట్ కోసం ప్రయత్నించడం ఇదంతా ఓకే. కానీ ఏ విభాగంలో డిమాండ్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ మీద వాలిపోయి పరకాయ ప్రవేశం చేస్తే ఎలా? తగుదునమ్మా అంటూ కొంతమంది డెంటిస్టులు కాస్మెటిక్ చికిత్స చేయడాన్ని తప్పుపడుతోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. కార్డియాలజిస్ట్ గుండె సంబంధిత చికిత్స చేస్తారు, ఆర్థోపెడిక్ ఎముకల సంబంధిత సమస్యల్ని చూస్తారు, కళ్లకొచ్చే వ్యాధుల కోసం ఆప్థమాలజిస్టులు, అలాగే చిన్నపిల్లలకు పీడియాట్రిస్ట్, గర్భవతులకు గైనకాలజిస్ట్, క్యాన్సర్ పేషెంట్లకు ఆంకాలజిస్ట్, ఇలా ఒక్కో డిపార్ట్మెంట్ కు ఒక్కో స్పెషలైజేషన్ ఉంటుంది. అత్యవసరమైతే తప్ప వాళ్ల పరిధిని దాటి పక్కకెళ్లొద్దని వాళ్ల కరిక్యులంలోనే రాసుంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా అదే చెబుతుంది. కానీ డెంటిస్టులు మాత్రం ఇటీవలి కాలంలో గీత దాటుతున్నారా? వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని కాస్మెటిక్ సెక్టార్ ని కబ్జా చేస్తున్నారు అనేది డెంటిస్టులపై వినిపిస్తున్న ఆరోపణ. ప్రజలకు కూడా వాళ్ళు పేర్లు అని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు డెంటిస్టా లేకపోతే డెర్మటాలజిస్టా అని చెప్పేసి అడగరు ప్రజలు కూడా. అండ్ మార్కెటింగ్ కూడా ఏ విధంగా చేస్తారంటే కాస్మెటిక్ సర్జన్, కాస్మెటిక్ డాక్టర్, ఏస్థెటిక్ ఫిజిషియన్ అలా చేస్తారు. అంతేగాని డెంటిస్టా లేకపోతే డెర్మటాలజిస్టా అని పెట్టుకోరు కొన్ని క్లినిక్స్లలో. క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నా కానీ వీళ్ళు ఎట్లా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇట్లా యూజ్ చేసి డెంటిస్ట్ అని క్లియర్గా చెప్పరు. ఇవాళ రేపు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఇంకేంటి, సౌందర్య పోషణేగా. మొహంలో ముక్కు మూతి ఏది వంకరపోయినా ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి సరిచేయించుకోవడం ఒక వేలం వెర్రి. అందుకే కాస్మెటిక్ రంగం అత్యంత లాభసాటిగా మారింది. సహజసిద్ధంగా వచ్చిన రంగును, శరీర ఆకృతిని మార్చుకోవడానికి అందరూ పోటీ పడ్డంతో కాస్మెటిక్ ట్రీట్మెంట్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదునుగా సరైన రెగ్యులేషన్ లేని కాస్మెటాలజిస్టులంతా మార్కెట్లోకి వచ్చేశారు. వీళ్ళ ఆనాకారి ట్రీట్మెంట్ తో ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే డెంటిస్టుల సబ్జెక్ట్ తెర మీదకొచ్చింది. సరైన అవగాహన లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కాస్మెటిక్ సర్జరీలు చేస్తున్నారంటూ డెంటిస్టులపై విరుచుకుపడుతోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. రిజిస్టర్డ్ ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ల స్పెషలైజేషన్ లో మాత్రమే చికిత్స చేయాలి. నేషనల్ మెడికల్ కమిషన్ రూల్ బుక్ లో ఈ విషయం స్పష్టంగా ఉందని వాదిస్తోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. కానీ డెంటిస్టులు సైతం కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారనేది వాళ్ల ఆరోపణ. డెర్మటాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు తప్ప మరెవరూ కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయకూడదట. డెంటల్ వాళ్ళు అన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు, స్కిన్ కానీ లేకపోతే లేజర్స్ కానీ ఏస్థెటిక్ ట్రీట్మెంట్స్ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళ లాసే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, చేయొద్దని చెప్తున్నారు. డెంటల్ కౌన్సిలే చెప్తుంది, తెలంగాణ డెంటల్ కౌన్సిల్ కూడా డెంటిస్ట్ చేయొద్దని చెప్తుంది. కానీ రెగ్యులేషన్స్ లేవు. చేయొద్దని నోటీస్ ఇస్తున్నారు డెంటల్ కౌన్సిల్ వాళ్ళు, కానీ వాళ్ళని రెగ్యులేట్ చేసేది ఎవరు? చేయొద్దని చెప్పినా కానీ చేస్తున్నారంటే వాళ్ళు పోయి ఇన్స్పెక్షన్స్ చేసి లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మీరు ఆపండి చేయొద్దని చెప్పేసి వాళ్ళు చేయాలి డెంటల్ కౌన్సిల్ వాళ్ళు. డెంటల్ అసోసియేషన్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. డెంటల్ విద్యార్థులు పీజీ చేస్తున్న సమయంలో 8 విభాగాలకు శిక్షణ ఇస్తారు. వాటిలో ఓరల్ అండ్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీ అంటే OMFS ఒకటి. ఇందులో శిక్షణ పొందిన వాళ్ళు బేషుగ్గా కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చట. ఇండియన్ డెంటల్ కౌన్సిల్లే ఈ విషయాన్ని సర్టిఫై చేసింది. మధ్యలో మీరెవరు చెప్పడానికి అని ప్రశ్నిస్తోంది తెలంగాణ డెంటల్ అసోసియేషన్. కొన్ని కౌన్సిల్ పని కట్టుకొని ఇలా నోటీస్ తీయడం, ఇంకా కొన్ని సంస్థలు ఏదైతే డర్మటాలజీకి సంబంధించిన కొన్ని సంస్థలు డెంటిస్ట్లని వాళ్ళని హేళన చేసినట్లు వీడియోస్ చేయడం, రీల్స్ చేయడం, ఇది ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్ తరపు నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. డెంటిస్ట్లో ఏదైతే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉన్నారో క్లియర్ కట్గా వాళ్ళు చేయవచ్చు అని పర్మిషన్ ఉంది, మేము దీన్ని ఖండిస్తున్నాము. గెజిట్ రిలీజ్ అయిన తర్వాత కూడా వీళ్ళు చేయకూడదు అని చెప్పడం చాలా దారుణం ఇది. అదేవిధంగా కొంతమంది డర్మాట్స్ ఒక అసోసియేషన్ని, ఒక ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా డెంటిస్ట్లకి
కోచింగ్లు ఇచ్చి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని కోచింగ్ ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేయవచ్చని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఓఎంఎఫ్ఎస్ లో ఫేస్ లిఫ్ట్, బ్రౌ లిఫ్ట్, ఏషియన్ బ్లిఫరోప్లాస్టీ, ఓటోప్లాస్టీ, రైనోప్లాస్టీ, బుగ్గలు గడ్డం సైజుల్ని పెంచే ఆగ్మెంటేషన్, మెడ భాగంలో చేసే లైపోసెక్షన్, లేని వెంట్రుకల్ని మొలిపించే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, పెదవుల అందాన్ని రెట్టింపు చేసే లిప్ ఎన్హాన్స్మెంట్, ఇక బొటాక్స్, ఫిల్లర్లు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, కెమికల్ పీల్, మెసోథెరపీ ఇలా అనేక రకాల ట్రీట్మెంట్లు మా పరిధిలోకి వస్తాయంటుంది డెంటిస్ట్ సొసైటీ. డర్మాట్స్ కానీ వేరే కౌన్సిల్స్ కానీ డెంటిస్ట్ల గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ వాళ్ళ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సంస్థలు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే పెట్టి నడుపుతున్నారో దానికి కంట్రోల్ చేయాలి. ఫస్ట్ దానికి కంట్రోల్ చేయకుండా మా డెంటిస్ట్ల మీద పడడం ఇది ఏమాత్రం సహించే విధంగా లేదు. ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అండ్ సర్జన్స్ అసోసియేషన్ తరపు నుంచి మేము ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు పబ్లిక్కి మేము ఒకటి చెప్తున్నాము, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఫేషియల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ మీ హెయిర్ సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు, వాళ్ళ సిలబస్లో వాళ్ళు పీజీ చేసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ సిలబస్లో వాళ్ళు చదివినారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా బేషరతుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మెడికల్ కౌన్సిల్ మాత్రం ససేమిరా అంటుంది డెంటిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయకూడదు అని ఎన్ఎంసీ బేసిక్ గైడ్లైన్స్ ని ప్రస్తావిస్తుంది. డెంటల్ కౌన్సిల్ మాకు ఎలాంటి కండిషన్లు పెట్టలేదు, ఎవరేమన్నా మేము కాస్మెటిక్ చికిత్స చేసి తీరుతామని మొండికేస్తుంది డెంటిస్ట్ అసోసియేషన్. ఈ వివాదంపై కొన్ని సంఘాలు కోర్టు తలుపులు కూడా తట్టేశాయి. మరి ఎప్పటికి తెగుతుందో తెలంగాణలో పళ్ళ డాక్టర్ల పితలాటకం.